స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. మనం ఈ వీడియోలోనైతే శబరిమలలోని జ్యోతి దర్శనం ఎక్కడ మంచిగా దర్శనం అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను స్వామి. మనకు ప్లేసెస్ మరియు ఆ ఏరియా మొత్తాన్ని మీకు అనేది చెప్తాను ఈ వీడియోలోని. స్కిప్ అయితే చేయకండి. అలాగే కింద వైరల్ పాయింట్ ఉంటుంది, వైరల్ పాయింట్ తప్పకుండా ఇవ్వండి స్వామి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఈ నడపందుల ఏరియాలోని మనకు ఒక స్టేజ్ ఉంటుంది స్వామి, కళావేదిక. కళావేదిక నుంచి మనం రైట్ సైడ్ లో తీసుకుంటే చిన్న ద్వారం ఉంటుంది స్వామి. ఆ ద్వారంలోనే మనం తిన్నంగా వెళ్ళిపోతే వెళ్ళి అలాగా కొంచెం అప్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ లోనే అయితే మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన జ్యోతి దర్శనం వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఉండడం ఫస్ట్ చాలా బెటర్ అండి. ఎందుకంటే పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి. ఎటువంటి బాత్రూమ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకి ఇక్కడ ఉంటుంది. పక్కనే హోటల్స్ కూడా ఉంటాయి. ఆ ఎదురుగా కొండ ఉంటుంది స్వామి. ఇక్కడ నుంచి అయితే జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ 12వ తారీఖు నుంచి 11వ తారీఖు నుంచి అయితే ఇక్కడ నుంచి ఫుల్ అయిపోతూ ఉంటాయండి. ఇదంతా టెంట్లనే వేసి ఉంటాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ స్వామి, జ్యోతి దర్శనం మెయిన్ పాయింట్. ఈ పక్కన ఉంటుంది స్వామి సబరి గెస్ట్ హౌస్ అని చెప్పేసి. దర్శనానికి అయితే మొదటి పాయింట్ అయితే ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి స్వామి. అవి కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. అనుకోకుండా ఇది ఫుల్ అయిపోతే ఇంకా రెండో ఆప్షన్ కింద మీకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఆ ఆప్షన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. అయితే మొదటి ప్లేస్ చూసాం కదండి జ్యోతి దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు రెండో ప్లేస్ అయితే చూద్దామండి. టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లోనైతే 101 మెట్టు ఉంటుంది స్వామి. ఆ మెట్టు మధ్య మార్గంలోని మరియు లాస్ట్ లోనైతే నిల్చుంటే మనకి జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మన జ్యోతి దర్శనం సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చామండి. ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఈ ప్లేస్ లోనైతే జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగా ఇంకో 10 మెట్లు ఎక్కితే అక్కడ నుంచి మనకి జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనిపిస్తుంది స్వామి. మెయిన్ జ్యోతి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ మెట్ల మార్గమేనండి. ఎందుకంటే ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఆ కిందన మరియు ఈ ప్లేస్లోనైతే జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనిపిస్తుంది స్వామి. అదే విధంగా ఈ మెట్లు ఎక్కిన తర్వాత రోడ్ అయితే ఉంటుంది పైకి పులిమేట్ సైడ్. ఇక్కడ కూడా మనకి జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్ ప్లేస్ అంటే ఇదేనండి జ్యోతి దర్శనానికి. ఇంకా ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి బాగా కనిపిస్తుందో. ఆ ఎదురుగా కనిపిస్తుంది కొండనండి మన జ్యోతి దర్శనం కనిపించింది. మొదటిగా జ్యోతి దర్శనానికి అయితే బెస్ట్ వ్యూ పాయింట్ అంటే ఈ ప్లేస్ అనండి. చెప్పాను కదా, 101 మెట్లు ఎక్కిన తర్వాత పైకి అయితే రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు పైకి వచ్చారంటే చాలా పైకి రావాలి పులిమేట్ సైడ్. చాలా బెస్ట్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది. ఈ పక్కనే పోస్ట్ ఒకటి ఉంటుంది. ఇదే ఎందుకంటే బెస్ట్ పాయింట్ అంటే మీకు ఇక్కడ మాగుంట అయ్యప్ప నిలయం అని చెప్పేసి పెద్ద హాల్ అవుట్ ఉంటుంది స్వామి. ఇక్కడ మనం 12వ తారీఖున వచ్చినా సరే ఇక్కడ స్టే అవ్వచ్చు. 2 రోజులు స్టే అయిన తర్వాత మనం పైకి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ రోడ్డు మొత్తం అంతా మన జ్యోతి దర్శనానికి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అండి. కాబట్టి ఎవరు వచ్చినా సరే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో 101 మెట్లు ఉంటుంది. ఆ మెట్లు పైకి వచ్చేయండి. తిన్నంగా వచ్చేస్తే మీకు ఈ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మాగుంట అయ్యప్ప నిలయం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు స్టే అవ్వడానికి అవ్వచ్చు. నెక్స్ట్ బాత్రూమ్ పక్కన ఉంటాయి, హోటల్ కూడా పక్కన ఉంటాయి. 2 days ఇక్కడ స్టే అయినా పర్వాలేదు. ఇవన్నీ టెంట్లు వేసి ఉంటాయి స్వామి. కాబట్టి ఎవరు జ్యోతి దర్శనానికి వచ్చినా సరే మెయిన్ ప్రయారిటీ అయితే ఇదేనండి, బెస్ట్ వ్యూ పాయింట్. జ్యోతి దర్శనంకి వచ్చిన వాళ్ళైతే ఈ మొత్తం అన్ని టెంట్లు వేస్తారు స్వామి, ఈ ఏరియా మొత్తం అంతా. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడ టెంట్లు వేస్తారు అక్కడ కూర్చొని కూడా చూసుకోవచ్చు మనకి. ఇదంతా ఏరియా కనిపిస్తుంది కదండి. అలాగే మీతో పాటు వచ్చినప్పుడు కత్తి అలాంటివి తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ తుప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారు. వాళ్ళే క్లీన్ చేసుకుని వాళ్ళే టెంట్లు వేసుకుంటారు స్వామి. ఎందుకంటే చాలాసార్లు చూశాను ఇక్కడ ఏరియా మొత్తం అంతా. అదేనండి, మీకు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఎదురుగా కొండ కనబడుతుంది. బెస్ట్ వ్యూ పాయింట్ అండి. ఎవ్వరు అడ్డు రారు. మన ముందు ఎంతమంది ఉన్నా సరే మనకైతే జ్యోతి దర్శనం అయితే కనిపిస్తుంది. ఈ ఏరియాలో మనం సైడ్కి వచ్చి గ్రౌండ్ లో ఉన్నామంటే మనకి ఎవరు తోసుకోవడం కానీ అలాంటి ఎటు ఉండదు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో కూడా చాలా మంది ఉంటారు స్వామి టెంట్లు వేసి. ఆ ప్లేస్ ఇదేనండి. మీకు ఇప్పుడు తుప్పల్లా కనిపించవచ్చు. ఆ టైంలోనైతే మొత్తం ఏరియా మొత్తం శుభ్రం చేసుకుంటారు. ఎవరు వచ్చి వాళ్ళు టెంట్లు వేసుకొని ఇంకా 2 days అయితే ఉంటుంటారు. ఇంకా మనకి ఎదురుగా కనబడుతుంది కదండి వీ షేప్. అక్కడి నుంచి మనకైతే జ్యోతి దర్శనం అయితే బాగా జరుగుతుంది. ఇంతవరకు అయితే మీకు జ్యోతి దర్శనం కనిపించిన ప్లేసెస్ అని అయితే చూపించాను స్వామి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అలాగే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో వైరల్ పాయింట్ ఉంటుంది స్వామి, తప్పకుండా ఇవ్వండి. స్వామి శరణమయ్యప్ప. ఈసారి మీరు జ్యోతికి వచ్చినప్పుడైతే తప్పకుండా ఈ ప్లేసెస్లోనైతే మీరు స్టే అవ్వండి. అప్పుడే మీకు జ్యోతి దర్శనం అనేది బాగా దొరుకుతుంది. లేని ఎడల అయితే మీకు దొరకదు. కాబట్టి ఈ ప్లేసెస్ అయితే జాగ్రత్తగా చూసుకొని మీరు తప్పకుండా 2 days ముందే రండి. అలాగే దర్శన టికెట్స్ ఉంటేనే పంపిస్తారు, గమనించగలరు. స్వామి శరణమయ్యప్ప.
కూడా మీకు జ్యోతి దర్శనానికి అయితే బెస్ట్ ప్లేస్ అండి. ఏమిటంటే ఇక్కడ ఇది మల్కాపురం టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నదాన మండపం కొంచెం పైకి వచ్చిన తర్వాత తేజస్విని డోనర్ హౌస్ ఉంటుంది. ఆ ప్లేస్లో స్వామి టీ జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి అయితే మీకు జ్యోతి దర్శనం అయితే చాలా బాగా కనిపిస్తుంది స్వామి. ఇది ఒక మెయిన్ పాయింట్ కూడా స్వామి గమనించగలరు. అన్నదాన మండపం దగ్గర నుంచి కూడా మనకి జ్యోతి దర్శనం అనేది కనిపిస్తుంది. అన్నదాన మండపం దాని ఎదురుగానే మనకు కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే జ్యోతి దర్శనం కూడా కనిపిస్తుంది స్వామి. కాబట్టి నేను చెప్పిన ప్లేస్ లో వచ్చి మీరు స్టే ఉంటే ముందే రోజే మీకైతే తప్పకుండా జ్యోతి దర్శనం అనేది బాగా జరుగుతుంది. చాలా మంది అయ్యప్ప స్వాములు జ్యోతి దర్శనానికి వచ్చి చూడకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు కనిపించలేదు ఇది అని చెప్పేసి. కాబట్టి ఈ వీడియోలో చూపించిన ప్లేసెస్ మీరు వెళ్ళి ఉంటే తప్పకుండా అయితే జ్యోతి దర్శనం అయితే దొరుకుతుంది స్వామి.